ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులకు మరి ఒక్కసారి శుభాలను తెలియపరుస్తూ రెండవ అధ్యయనంలో ఎఫ్ఎసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 2, 3 అధ్యాయాలను మనము ధ్యానించబోయే ముందుగా ఈ యొక్క పుస్తకము అనగా ఈ యొక్క గ్రంథము ఎఫ్ఎసీలకు రాసిన పత్రిక అది గ్రంథంలో ఒక భాగం. ఆ గ్రంథమును గురించినటువంటి పరిచయము, ఆ గ్రంథమును గూర్చినటువంటి రచయిత, ఆ గ్రంథమును గూర్చినటువంటి ఆ గ్రంథంలో ఉన్నటువంటి గ్రహీతలు, ఆ గ్రంథంలో ఆయా ప్రాంతాలలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన పరిచర్యను కొనసాగించినటువంటి పరిస్థితిని అంతటిని కూడా మనము ఇందులో చూడబోతూ ఉన్నాం. అంతేకాదు ఈ గ్రంథము రచనా కాలము, మరి ఆ గ్రంథము రచించబడిన వ్రాయబడిన స్థలము, ఎఫ్ఎసీలకు రాసిన పత్రిక యొక్క ఉద్దేశాలు మనకి సంక్షిప్తంగా మనకు కొన్ని విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. ఇక్కడ మనం కనుక చూస్తే ఎఫ్ఎసీలకు రాసిన పత్రిక పరిచయంలో రచయిత అనగా మనకి ఎవరు కనబడతారు? అపోస్తలుడైన పౌలు గారు. ఆయనకు ముందు అపోస్తలత్వం ఉందండి. ఆయనకు ముందు ఏముంది? అపోస్తలుడైన పౌలు, అపోస్తలత్వం ఉంది ఆయనకి. ఆ అపోస్తలత్వాన్ని బట్టే ఆయన పరిచర్యలోనికి నడిపించబడ్డాడు. అపోస్తలుడిగా ఆయన దేవుడు నువ్వు ఎన్నుకున్నావు అన్నావు. మన సీఎం గారు ఏమంటారంటే అభిషేకం అంటాడు కదా, అంతే కదా. అభిషేకం ఎన్నుకోవటం అంటే అతన్ని అపోస్తలుడిగా ఏర్పరచుకొని తన రక్షణ సువార్తను ప్రకటించడానికి ఆయన్ని ప్రత్యేకపరుచుకున్నాడు. ఇది కరెక్ట్ టెర్మినాలజీ. దానికి ఒక డిజిగ్నేషన్ ఇచ్చాడు. ఇప్పుడు డిజిగ్నేషన్ ఇచ్చాడు కాబట్టి నేను కూడా డిజిగ్నేషన్ పెట్టుకోవచ్చు. డిజిగ్నేషన్ని ఎవరు పెట్టారు? ఈయనకి ఎవరు పెట్టారు? మరి నీకు నాకు ఎవరు పెడుతున్నారు? రెవరెండ్లు, అపోస్తలు, బిషప్లు, రైట్ రెవరెండ్లు, మోస్ట్ రెవరెండ్లు ఏమండి కదా. కాబట్టి రచయిత అపోస్తలుడైనటువంటి పౌలు గారు. మొదటి అధ్యాయం 1వ వచనంలో ఉంది. 3వ అధ్యాయము 1వ వచనంలో కూడా అదే విషయాన్ని మనము చూస్తున్నాం. ఈ పత్రిక పౌలు గారు వ్రాసినని చెప్పు సంఘ చరిత్రలోని ప్రారంభ కాలపు ఆధారాలు కొన్ని మనకు కనబడుతూ ఉన్నాయి. సంఘ చరిత్రలోని కొన్ని ఆధారాలు మనకి కనబడుతున్నాయి. సంఘ చరిత్ర ఏ పుస్తకం అండి? సంఘ చరిత్ర అపోస్తల కార్యాల గ్రంథము. అపోస్తల కార్యాల గ్రంథము సంఘమును గూర్చినటువంటి హిస్టరీని అక్కడ మనకు తెలియజేస్తుంది. చరిత్ర, దాని ఔన్నత్యము, దాని ఉనికి, దాని యొక్క ప్రాశస్త్యంతను గూర్చి తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఇది క్రీస్తుశకము సుమారుగా 2000 సంవత్సరంలో ఐరానియస్ అనేటువంటి ఒక వ్యక్తి, అలెగ్జాండ్రియా వాడైన క్లెమెంత్ అనే ఒక వ్యక్తి, ఇద్దరు కూడా క్రీస్తుశకము 2000 సంవత్సరంలో దీనిని గూర్చి వారు మాట్లాడినట్లుగా మనకు తెలుస్తుంది, చర్చించుకున్నట్లుగా. ఎలాగా ఉన్నదంటే, మరియు ఇక్కడ క్రీస్తుశకము 250వ సంవత్సరంలో దాని చట్టబద్ధతను చేశారు. దాన్ని ఏది? ఈ ఎఫ్ఎసీలకు రాసిన పత్రిక ఆ కాలంలో వీళ్ళిద్దరూ కూడా వాళ్ళు ఏం చేశారంటే చట్టబద్ధత చేయబడింది. అది ఆ చట్టబద్ధత చేయబడ్డప్పుడు ఈ పోలికార్ప్ అనేటువంటి అతను ఒక ఆయన క్రీస్తుశకము 125వ సంవత్సరంలో ఫిలిప్పీలకు రాసిన తరువాత తన స్వంత పత్రికలో దృఢపరుచును 12వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. ఏ 12వ అధ్యాయము? ఏమండి? అపోస్తల కార్యాల గ్రంథం 12వ అధ్యాయంలో ఇప్పుడు చెప్పబడిన మనకు వారు కనపడుతూ ఉంటారు. కాబట్టి దీన్ని మనం అధ్యయనం చేసేటప్పుడు మనము రూట్గా ఎక్కడికి వెళ్ళాలి? అపోస్తల కార్యాలయానికి వెళ్ళాలి. అక్కడ మనకు దాన్ని బట్టి అక్కడ ఎవరెవరు యాక్టర్స్ ఉన్నారో, అక్కడ ఎవరెవరు క్యారెక్టర్స్ ఉన్నారో వాళ్ళు ఇక్కడ మనకి ఇంటర్నల్గా మనకు కనబడుతూ ఉంటారు. ఎక్స్టర్నల్గా కనబడరు వాళ్ళు.
ఇంటర్నల్గా కనబడుతుంటారు. కాబట్టి వారు దీనిని టోటల్గా వాళ్ళు మానిటర్ చేసినట్టు దీన్ని ఈ ఎఫ్సీలకు రాసిన పత్రిక మొత్తాన్ని కూడా వాళ్ళు మానిటర్ చేసినట్టుగా చూపిస్తుంది మనకి. ఎందుకని వాళ్ళకు ఒక ప్రాధాన్యత ఉన్నది వాళ్ళందరికీ కూడా అక్కడ. అయితే దాన్ని కానీ చూస్తే ఇందులో గ్రహీతలు ఎవరు, దీనికి ఎవరికి ఇది అప్లై చేస్తున్నాడు? గ్రహీతలు అంటే రిసీవర్సే కదండి, రిసీవర్సే కదా గ్రహీతలు అంటే. కాబట్టి ఇక్కడ ఈ పత్రిక కేవలము ఒక సమాజానికి ఉద్దేశింపబడలేదు, కానీ ఒక సమాజానికంటే ఒక ప్రాంతము లేక ఒక పరగణానికి సంబంధించింది కాదు, కానీ ఎఫెసు చుట్టూ ఉన్న ప్రాంతాలలోని అనేక సంఘములకు వ్రాయబడినని నమ్ముటకు కారణాలు కలవు. అనేక సంఘాలంటే ఏ సంఘాలని ఇప్పుడు అనాలి మనము? అంటే చిలకలూరుపేట మనం అనుకుందామండి. చిలకలూరుపేటలో వైఎస్ఆర్ కాలనీ, ఇది 38వ వార్డులో క్రీస్తు సంఘము. ఆది ఆంధ్ర కాలనీలో ఉన్న క్రీస్తు ప్రభు సంఘము, నెహ్రూ నగర్లో ఉన్న క్రీస్తు ప్రభు సంఘము, పాటి మీద ఉన్నటువంటి క్రీస్తు ప్రభు వారి సంఘము, చిలకలూరుపేటలోనే మరి ఆయా ప్రాంతాలలో సంఘాలు మనకు కనబడుతున్నాయి కదా. అలాగా ఈ వారందరికీ ఉద్దేశించి రాయబడినది. అందుకని ఎఫ్ఎస్సి సంఘం అనగా సంఘములన్నిటినీ సూచిస్తుంది అక్కడ. అంటే ఎఫెసు పట్టణంలో ఉన్న సంఘాలన్నిటికీ ఇది వర్తిస్తుందని. ఒక్క సంఘం కాదు అక్కడ ఉన్నది, అనేక సంఘాలు ఉండగానే మనం ఏమి వెళ్ళిపోతున్నాము? క్రీస్తు ప్రభు స్వరక్తం ఇచ్చి వెల చెల్లించబడిన సంఘాల్లోకి వెళ్ళిపోతున్నాం. మత శాఖలు అంటాము, వ్యక్తుల ద్వారా ఏర్పరచబడిన సంఘాలలోనికి వెళుతున్నాం. అలాంటి అవగాహన లేనటువంటి బోధన మనము కలిగి ఉండకూడదు, బోధించకూడదని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. అయితే ఇక్కడ చూద్దాము, ఒక ప్రత్యేక సంఘమునకు రాయబడిన ఉత్తరము వలె కాక, ఇది ఒక లెటర్, గాస్పెల్ ఆఫ్ లెటర్. ఇది ప్రత్యేకంగా ఒక సంఘమునకు రాయబడిన ఉత్తరము వలె కాక, ఒక సాధారణ పత్రము, పత్రిక అని కొందరిచే, అంటే కొనిబియర్ అనేటువంటి అతను, హౌసన్ అనేటువంటి ఒక అతను దీని గురించి చెప్పబడింది. ఇందులో మనకి ఇవ్వబడిన ఆ బుక్లో మనకుంది, తలంచబడింది. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఉన్నాయి ఆ విషయాలన్నీ. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో ఇది అనేక సంఘాలతో ముడిపడి ఉన్నది అయినప్పటికీ కూడా ప్రత్యేకంగా వారికి వ్రాయబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ పత్రిక ఎఫెసు ఆ ప్రాంతపు ప్రాముఖ్య పట్టణమై ఉండట చేత ఆ ప్రదేశంలో పౌలు యొక్క సువార్త సేవా కార్యక్రమములకు ముఖ్య కేంద్రమై ఉండుట. అంటే మండల హెడ్ క్వార్టర్ అనుకోండి, లేకపోతే జిల్లా హెడ్ క్వార్టర్ అనుకోండి. అలాగా ఈ పట్టణం అనేటువంటిది ఒక కేంద్ర బిందువుగా ఉన్నది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎఫ్ఎస్సి సంఘము అన్నాడు అక్కడ. ఆ సంఘానికి చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక క్రీస్తు ప్రభు సంఘాలను వారు దృష్టిలో పెట్టుకొని వ్రాసారు. అపోస్తల కార్యాల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనము నుండి 8వ అధ్యాయము 8-10 వచనాల్లో మనం కనుక చూస్తే దీని విషయాలు మనకు కొన్ని అవగాహన అవుతాయి. తర్వాత వచ్చిన లేఖకులు, అంటే తర్వాత వ్రాసినటువంటి వారు ఎందుకు ఈ పత్రికను ఎఫెసు సంఘం కొరకని పేరు పెట్టి ఉన్నారో మనకు అర్థం చేసుకోగలం. దీన్ని బట్టి ఎఫెసు సంఘం అని ఎందుకు పేరు పెట్టారు, ఈ పత్రిక ఎఫెసీలో పత్రిక ఎందుకు పెట్టారంటే అక్కడ ఉన్న వారు అందరికీ వర్తిస్తుంది కాబట్టి కేంద్ర బిందువైనటువంటి ఆ రూట్గా ఉన్నటువంటి ఆ పట్టణాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు రాశారు. ఆ పట్టణంలో ఉన్నటువంటి ఆ ప్రజలైన వారికి, క్రీస్తు సంఘమునకు సంబంధించిన వారికి. అంతవరకైనా ఇది అన్యులకు కూడా ఉపయోగపడుతుందా? అన్యులకు కూడా ఉపయోగపడుతుందా అంటే మొదట సంఘానికి వర్తమానం ఇవ్వబడుతుంది, తరువాత దాని ద్వారా సంఘము ద్వారా అన్యులకు ఆ వర్తమానాన్ని తెలియచేయబడుతూ ఉంటుంది. అంతే కదండి. సంఘం లేకుండా మనం సమాజంలోకి వెళ్ళలేం కదా, సంఘం లేకుండా మనము రక్షణ పొందలేం కదా, సంఘం లేకుండా మనము మారు మనసు పొందలేం కదా, సంఘం లేకుండా మనం ఆరాధనకు వెళ్ళలేం కదా. కాబట్టి స్థానికంగా ఒక సంఘములో నువ్వు ఒక విశ్వాస జీవితాన్ని ప్రారంభించి అక్కడ నుంచి బోధకుడు అయ్యి, అక్కడ నుంచి సువార్థికుడు అయ్యి, అక్కడ పరిచారకుడుగా ఉంటూ
ఆయా ప్రాంతాల్లో సువార్థీకరణ చేయడం అనేది అన్యజనుల మధ్యకు వెళ్ళి చేయడానికి ఎఫెసు పట్టణాన్ని కేంద్రంగా ఎంచుకున్నారు రచయితలు. కాబట్టి ఆ ప్రాంతమందలి సందేహం లేకుండా అది పరిశుద్ధులకు మరియు క్రీస్తు యేసునందున్న విశ్వాసులకు ఉద్దేశించబడింది. స్పెసిఫిక్గా రాసేసాడు. ఫైనల్గా స్పెసిఫిక్గా ఎక్కడ రాశాడంటే 1వ అధ్యాయం 1వ వచనంలోనే ఉంది. అది ఎవరికి వ్రాయబడింది? ఇది పరిశుద్ధులకు వ్రాయబడింది. పరిశుద్ధులు అనగా ఎవరు? ప్రశ్న. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి ఆయన ఇచ్చిన రక్షణను పొంది ఆయన తండ్రి పంపబడిన కుమారుడని నోటితో హృదయంలో ఒప్పుకున్న వాళ్లకు బాప్తిసం పొందిన వారుగా, పరిశుద్ధాత్మ వరము పొందిన వారుగా ఉన్నటువంటి వారు సంఘములో చేర్చబడిన వారికి ఏమని పేరు పెట్టబడింది? పరిశుద్ధులు అని పేరు పెట్టరు. కాబట్టి ఎఫెసు సంఘములో లేక ఎఫెసు పట్టణ ప్రాంతములో ఉన్న సంఘముల అన్నిటిలో కూడా ఎవరున్నారని దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది. పరిశుద్ధులు ఉన్నారు. అంటే సంఘములో ఎవరుంటారు అంటే పరిశుద్ధులు ఉంటారు. వారు పిలువబడిన వారు, వారు ప్రత్యేకింపబడిన వారు, వారు వాక్యము ద్వారా లోకములో నుండి వెలుగులోనికి, లోకములో నుండి వేరు చేయబడిన వారుగా ఉన్నారు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సేవకులమైన మనమందరం కూడా ఆ విషయాల్లో మనము క్రమం తప్పకుండా ఉండాలని దేవుడు మనలను ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఆ ప్రాంతంలో పౌలు గారి యొక్క పరిచర్య, ఈ ఎఫెసు పట్టణంలో పౌలు గారి యొక్క పరిచర్య ఎలా ఉందనేటువంటిది మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు ఈ గ్రంథం ద్వారా, పరిచయం ద్వారా. పౌలు తన 2వ సువార్త సేవా ప్రయాణం యొక్క చివరి ఒక స్వల్ప కాలము రాక కొరకు ఎఫెసు మొదటిసారి వచ్చెను. పౌలు గారు ఏ ప్రయాణంలో ఆయన ఎన్ని ప్రయాణాలు చేశాడండి? సువార్త ప్రయాణాలు 3 ప్రయాణాలు. ఇది ఎన్నో ప్రయాణం అంటే ఇది 2వ ప్రయాణంలో వచ్చి ఉన్నాడు. 2వ ప్రయాణంలో ఆయన ఎక్కడికి వచ్చినాడంట? ఎఫెసు సంఘములోనికి, ఎఫెసు పట్టణంలో ఉన్న క్రీస్తు ప్రభు యొక్క సంఘానికి ఆయన వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక మనము పరిశీలన చేస్తే తన 2వ ప్రయాణంలో ఆసియా మైనర్ యొక్క నైరుతి తీర ప్రాంతమున ఉన్న ఇప్పుడు టర్కీ దేశం, పోయినసారి నేను మ్యాప్లో చూపించాను, చివరిలో మ్యాప్లో చూపించాను కదా, టర్కీ దేశం అంటే తురుష్కులు పరిపాలన చేసినటువంటి దేశంలో, టర్కీ దేశంలో ఎఫెసు ప్రపంచం యొక్క ఆ భాగంలోనున్న గొప్ప పట్టణంలో ఒకటి. ఇది టర్కీ ప్రాంతానికి పరిసరాల్లో ఉన్నటువంటి పట్టణముగా మనము పరిశుద్ధ గ్రంథంలో మనం దీన్ని చూస్తూ ఉన్నాం. అది రోమా వారికి ఒక ముఖ్య పట్టణము. ఇది రోమిలకు ఒక ముఖ్య పట్టణము. దేనికి ముఖ్య పట్టణం వాళ్ళకి? ఇది దేనికి ముఖ్య పట్టణం వాళ్ళకి? ఏం చేసేవాళ్ళు రోమిలు? ఎక్కువగా ఏం చేసేవాళ్ళు? బిజినెస్ చేసేవాళ్ళు, వ్యాపారము. పట్టణాల చుట్టూ ఎప్పుడు కూడా వ్యాపారం ఉంటుంది. జన నివాసాలు ఎప్పుడు కూడా, జనసాంద్రం ఎప్పుడు కూడా రేవుల పక్కన, నదుల పక్కన, నీటి సాంద్రత దగ్గర ఉంటారు. ఎందుకంటే నీటి ద్వారా రవాణా జరుగుతుంది, నీటి ద్వారా దాన్ని రవాణా వ్యాపారాన్ని జరిగించడానికి. అందుకని ఇక్కడ ఎఫెసు పట్టణంలో రోమీలు అనేటువంటి వాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు. ఎందుకంటే ఆ ప్రాంతం అంతయు కూడా చాలా సిరి సంపదలతో కూడినటువంటిది. అందుకనే ఇప్పుడు టర్కీ దేశంలో ఉన్నటువంటి మన సహోదరులు ఎవరు మన సహోదరులు? వాళ్ళు చాలా సంపన్నమైనటువంటి దేశాలుగా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వనరులు ఎక్కడ కూడా ఎవరి వద్ద కూడా లేవు. ఇప్పుడు ఆయిల్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? మన వాహనాలు నడవాలంటే మనది ఏ సంధి? ఏది? ఆర్మూర్ సంధి నదిని మూసేస్తే మన పరిస్థితి ఏమైంది? ఒక్కొక్కరు 6 సిలిండర్లు 10 సిలిండర్లు పెట్టుకున్నాం. ఇంక్లూడింగ్ నేను కూడా 6 సిలిండర్లు పెట్టుకున్నాను ఇంట్లో. జనవరి దాకా పనికి వస్తాయని. అంటే వ్యాపార కేంద్రమైనటువంటి దానిని చూడండి, దేవుడికి కూడా ఎలా నడిపిస్తున్నాడంటే, వ్యాపారము జరిగించడం అంటే అది మోసపూరితమైన వ్యాపారం కాదండి. అవసరాలు తీర్చేటువంటి వ్యాపారం అది. ఒక ఆహార ధాన్యాలు కావాలి, అది మోసపూరితమైనది ఏమున్నది దాంట్లో? ఉంటుంది, ఉండదని మనము కొంతైనా ఉంటుంది, కానీ కొంత మాత్రమే ఎక్కువ మేలు కలిగిన దానిగా మనం చూస్తుంటాం.
అవసరతలు తీర్చడానికి ఆహార పదార్థాలు ఇస్తున్నాం. సరే, ఇప్పుడు వచ్చినటువంటి రైసులు అంటే వేరువేరుగా ఉంటాయి అనుకోండి, అవి వేరే విషయము, దాని గురించి మనం మాట్లాడడానికి అవకాశం లేదు. అది ఇక్కడ చూస్తే వ్యాపార కేంద్రము మరియు ఇక్కడ ఒక గొప్ప ఏముంది ఏముంది ఒక దేవత ఉంది. డయానా, ఏం పేరు ఆమె పేరు? డయానా దేవత ఉంది అక్కడ. అక్కడ డయానా దేవత పూజా స్థలం ఉంది అక్కడ ఆ ప్రాంతంలో. అది మనకు అపోస్తల కార్యాల గ్రంథం 19వ అధ్యాయము 23 నుంచి 41 వచనాల్లో మనం చూస్తే ఆ ఎఫెసు పట్టణంలో ఏ దేవత ఆసనం వేసుకొని కూర్చుందో మనకు అక్కడ కనబడుతుందా మనం అపోస్తల కార్యాల గ్రంథంకి వెళ్తే. అక్కడ మనం కనుక చూస్తే స్థానిక సమాజ మందిరం వద్ద యూదులతో స్వల్పకాలము అధ్యయనము చేసి మరి ఎక్కువ కాలము వారితో ఉండవలెనని ఆహ్వానింపబడినను అతడు యెరూషలేమునకు తొందరగా వెళ్ళవలసి వచ్చిన తరువాత తిరిగి వారిని దర్శించుటకు అతడు ప్రణాళిక వేసుకున్నాను. ఎవరైనా? అపోస్తలుడైన పౌలు గారు. ఆయన ఎఫెసు పట్టణం వచ్చిన తర్వాత మరలా ఆయనకి ఎక్కడి నుండి వర్తమానం వచ్చిందంట? యెరూషలేము నుండి ఆయనకు వర్తమానము వస్తే మరలా ఆయన అక్కడికి తిరిగి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. అంటే పౌలు గారు ఆయన యొక్క ఆ యాక్టివిటీస్ అంతటిని కూడా మనకు అక్కడ చూపిస్తున్నాడు. ఆ పట్టణంలో ఆయన ఏం చేశాడు, ఆయన ఏం చేసి ఉన్నాడు, దాన్ని ఎంత మెమరీగా ఉంచాడు, మరలా తిరిగి యెరూషలేముకి ఎలా వెళుతున్నాడు, మరలా రావడానికి అవకాశం ఉన్నదా లేదా అనే విషయాలన్నిటిని కూడా మనకు ఆయన తెలియపరిచినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ కానీ ఇప్పుడు 2 ప్రయాణాలు అయిపోయినాయి ఆయనకి. దీంతో పాటు 2 ప్రయాణాలు అయిపోయాయి. ఇప్పుడు 3వ ప్రయాణంలో మళ్ళీ ఎక్కడికైనా రిపీట్ అవుతుంటాడు, రీప్లేస్ అవుతుంటాడు అని అనుకోవాలి. మనము వెళ్ళిన ప్రదేశానికే వెళుతుంటాం మనం కూడా కదా. మరలా ఇప్పుడు చూడండి, పౌలు తన 3వ సువార్త సేవా ప్రయాణములో 3 సంవత్సరములు దీర్ఘకాలము అక్కడ నిలిచియుట కొరకు మరలా ఆయన ఎక్కడికి వచ్చాడు? ఎఫెసు పట్టణానికి వచ్చాడు. మరలా 2వ ప్రయాణము మేబీ అది క్లోజింగ్ అయ్యి ఉండొచ్చు, 2వ ప్రయాణము చివరిలో అయ్యి ఉండొచ్చు, అది 3వ ప్రయాణము ఆరంభంలోనే మరలా ఇక్కడైనా పూర్తి కాలము ఎన్ని సంవత్సరాలు చేశాడండి ఆయన? సుమారుగా మొదటి ప్రయాణం ఎన్ని సంవత్సరాలు, 2వ ప్రయాణం ఎన్ని సంవత్సరాలు, 3వ ప్రయాణం ఎన్ని సంవత్సరాలు, ఎన్ని కిలోమీటర్లు, భూభాగం ఎంత, సముద్ర భాగం ఎంత, ఇవన్నీ మనకి బైబిల్లోనే ఇవ్వబడ్డాయి. నేను అందుకే బైబిల్ తీసింది, అవన్నీ నేను రాసుకొని వచ్చు. కాబట్టి మనము మొదటి ప్రయాణము అపోస్తల కార్యాల గ్రంథంలోంచి ఎక్కడి నుంచి ఎక్కడికో మనకు తెలియాలి. 2వ ప్రయాణం అపోస్తల గ్రంథంలో ఎక్కడి నుంచి ఎక్కడికో తెలియాలి. 3వ ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడికి తెలియాలి. అపోస్తల కార్య గ్రంథం మొత్తం కూడా ఆయన ప్రయాణాన్ని మనకి సూచిస్తుంది. కాబట్టి ప్రియ దేవుని సేవకులమైన మనము 3వ సంవత్సరము దీర్ఘకాలము అక్కడ నిలిచినట కొరకు ఎఫెసునకు ఆయన తిరిగి వచ్చాడు. అపోస్తల కార్యాల గ్రంథం 19వ అధ్యాయాన్ని కనుక చూస్తే 1వ వచనము 10వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయం వరకు మనకి మొత్తము మనకు 19 నుంచి మనకి 20 అధ్యాయాల వరకు మొత్తం మనకి అక్కడ ఈ 3వ ప్రయాణాన్ని మనం చూస్తూ ఉంటాం. ఈ 3వ ప్రయాణంలో ఆయన ఎక్కువ కాలము ఎక్కడున్నాడని తెలియపరుస్తుంది ఈ గ్రంథము. ఎఫెసు పట్టణంలో ఉన్నాడు. కాబట్టి పౌలు గారు తన స్థానిక సమాజ మందిరంలో బోధించుచు 3 నెలలు గడిపిన, పర్టికులర్గా ఫస్ట్ ఈ 3వ ప్రయాణంలో దీర్ఘకాలం అన్నాడు, మరలా తర్వాత స్పెసిఫిక్గా 3 నెలలు అన్నాడు. 19వ అధ్యాయం 8వ వచనంలో, 19వ అధ్యాయం 8వ వచనంలో అతని బోధకు వ్యతిరేకత అతని సమాజ మందిరములో వీడిపోవునట్లు చేశాను. సమాజ మందిరములలో బోధిస్తున్న వారు ఎవరు? అప్పుడు అక్కడ సమాజ మందిరాల్లో అప్పటి వరకు ఎవరు బోధిస్తున్నారు? వీళ్ళు క్రీస్తు ఫాలోవర్స్. వీళ్ళు వాళ్ళకు ఒక పేరుంది, సినగోగులు అని అంటారు కదా వాళ్ళని. సినగోగులు అక్కడ క్రీస్తుకు వ్యతిరేకమైన బోధన వాళ్ళు బోధిస్తున్నారు. సినగోగులు అనేటువంటి వాళ్ళు బోధిస్తున్నారు. ఆ బోధను చూచినప్పుడు, పౌలు గారి యొక్క బోధను బోధిస్తున్నప్పుడు ఆ బోధ నుంచి పౌలు గారు వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన అక్కడ ఉన్న ప్రజల్లో మనకు కనబడుతూ ఉంది. కాబట్టి వీడిపోయినట్లు చేశారు. అయితే అతడు 2 సంవత్సరముల పాటు తురన్ను అను ఒకని పాఠశాలలో బోధించుటకు కొనసాగింపగలిగాను. తురన్ను స్కూల్ ఆఫ్ ప్రీచింగ్, ఇప్పుడు దాని పేరు తురన్ను స్కూల్ ఆఫ్ ప్రీచింగ్. మణిపూర్లో ఉంది. తురన్ను స్కూల్ ఆఫ్ ప్రీచింగ్, తిరన్నా అని ఉంటుంది అక్కడ.
తిరన్న. మంచి బోధకుడు. మంచి బోధకుడే కాదు, ఫేమస్ కాలేజ్ అది. కాకినాడ స్కూల్ ఆఫ్ టీచింగ్ లో కూడా లెక్చర్షిప్ ఒక లెక్చర్ చెప్పాను. అదే ఫేమస్ కాలేజ్, నేను చూసాను దాన్ని స్టడీ చేశాను వాళ్ళ క్లాస్. కాబట్టి ఇక్కడ పౌలు గారు సకల విద్యలు నేర్చుకొని మరలా ఆయన ఎక్కడికి వెళ్ళి చేశాడంట, అక్కడ బోధించడానికి వెళ్ళాడు టీచర్గా. అంటే అసలు ఇప్పుడు పౌలు గారు టీచరా, ప్రీచరా, ఎవాంజలిస్టా, సువార్థికుడా, లేకపోతే ఇంకేంటి అసలు? అంటే ఈయనకి ఎన్నెన్ని ఉన్నాయండి దీనికి? గైడరు, చాలా ఉన్నాయి. ఆయనకి లేనిదంటూ లేదు. దగ్గర దగ్గర ప్రభువును మనం పోల్చకూడదు, కానీ పౌలు గారితో అన్ని విషయాల్లో కూడా ఈయన కొంతవరకైనా కానీ వెళ్ళడానికి అవకాశము దేవుడు అనుమతించాడు. ఎందుకని? ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి, ఆయన్ను క్రీస్తులో అంటుకట్టబడ్డాడు కాబట్టి ఆయనకు అంత ఆధిక్యత ఇవ్వబడింది. ఎందుకంటే ఆయన క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాడు. ఆయన అన్న మాట ఏంటంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. అంటే పౌలు గారు రోల్ మోడల్. అక్కడ రోల్ మోడల్ పౌలు గారు అండి. ముందు క్రీస్తున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లుగా అంటుంది వాక్యం అంతా. ఆ సెంటెన్స్ మొత్తం మనం చదవాలి. అంతేగాని నన్ను పోలి నడుచుకున్నామని ఇప్పుడు సేవకులు కూడా, అమ్మా చూడండి, అమ్మా నన్ను చూడండి, నేను ఎక్కడున్నానో నన్ను పోలి నడుచుకోండి అంటున్నారు. దానికి ముందున్న వాక్యం ఏమైంది? సెన్సార్ లాగా కట్ చేసేసి. కాదండి, ఎప్పుడు కూడా మనల్ని మనం ఆనర్ చేసుకోకూడదు, మనల్ని మనం ఘనపరుచుకోకూడదండి. మనం దేవునికి ఘనత, మహిమ, ప్రభావం ఆయనకి మనం చెల్లిస్తే ఆయన మనలను సర్వసమృద్ధిలో మనల్ని ఆయన నడిపిస్తాడు. కాబట్టి ఇక్కడ మూడవ ప్రయాణం ముగింపులోకి వచ్చినప్పుడు, అతను మూడవ ప్రయాణం ముగింపులో పౌలు ఎక్కడికి వచ్చాడో చూడండి. మిలేతు వద్ద నిలిచి ఎఫెసు వద్దనున్న సంఘ పెద్దలను కలిచెను. మళ్ళీ అంటే సంఘ పెద్దలు ఎఫెసు పట్టణంలో ఉన్నారనే లేరని దీన్ని బట్టి మరి ఇక్కడ ఎందుకు గెలిచాడు వాళ్ళని? సంఘ పెద్దలు గుర్తుపెట్టుకోండి, సంఘాలు ఉన్న సేవకులు. సంఘ పెద్ద అంటే అక్కడ స్థానిక సంఘానికి హాజరవుతున్న వాళ్ళు. వాస్తవం అది నిజమైంది. అయితే ఈ సంఘ పెద్ద వేరే ఊరై ఉండొచ్చు కూడా. వేరే ఊరై ఉండి ఇక్కడ ఉన్న స్థానిక సంఘానికి వస్తే ఆయన సంఘ పెద్ద రోల్ ఆయనకి ఇవ్వచ్చు. అందుకనే ఇప్పుడు ఈయన వచ్చినప్పుడు సంఘ పెద్ద ఎప్పుడు కనపడతాడు మనకి? సంఘ పెద్ద ఎప్పుడు కనపడతాడండి సంఘంలో? నిజంగా ఆరాధనకి. వేరే సంఘాల గురించి మనం చెప్పుకునేది మన వాక్య ప్రకారం. క్రీస్తు సంఘాల్లో సంఘ పెద్దలు అనేవాళ్ళు ఎప్పుడు ఉంటారు? ఖచ్చితంగా ఆరాధనలో ఉంటారు. ఉదయకాలపు ఆరాధననే ఉంటారు, లేక సాయంకాలపు ఆరాధనలోనైనా ఉంటారు. మిగిలినటువంటి సంఘ పెద్దల గురించి మనకు ఆలోచన వద్దు. వాళ్ళ పండగ సంఘ పెద్దలు, పలానా సంఘ పెద్దలు మనకు అనవసరం పడుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ మిలేతు దగ్గరకు వచ్చి, మిలేతు పట్టణంలో ఎఫెసు సంఘంలో ఉన్నటువంటి పెద్దలు మిలేతు పట్టణంలో ఉన్నారు. వాళ్ళని కలిశాడు. ఎందుకని? ఈ పట్టణం నుండి ఆ పట్టణంలోనికి వెళ్ళి అక్కడ సంఘ పెద్దలుగా వాళ్ళు నిర్వహిస్తున్నారు. అంటే ఆ సంఘంలో వారు ఏమై ఉన్నారు? ఆ సంఘంలో వాళ్ళు ఏమై ఉన్నారు? సభ్యులై ఉన్నారు, పరిశుద్ధులై ఉన్నారు కదా. సంఘానికి 2 సంవత్సరాలు కనీసం ఆరాధనలో ఉన్నప్పుడు సంఘమంతయు ఆయన విశ్వాసాన్ని, ఆయన జ్ఞానాన్ని, ఆయన బోధను, ఆయన యొక్క పర్యవేక్షణను చూచినప్పుడు సంఘము ఆయనను సంఘ పెద్దగా ఏర్పరచడానికి అవకాశము ఉన్నది. మా ఊరోడు కాదు కదండి అంటానికి వీలుందండి? ఇక్కడ లేదు. దేంటిది ఇక్కడ ఉన్నటువంటి మూలం ఏంటి దీనికి? సంఘములోనికి ఆరాధనలో ఉంటున్నాడు ఎక్కువ కాలం నుండి. ఊరు వేరేది, వాళ్ళ ఊర్లో లేదేమో అనుకుందాం. వాళ్ళ ఊర్లో సంఘ పెద్ద బాధ్యతలు ఆయనకి ఇవ్వకపోవచ్చు ఉండొచ్చేమో. ఈయన విశ్వాసాన్ని బట్టి ఇక్కడ నడిపిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు కోటేశ్వరరావు గారు ఇక్కడ నడిపించబడుతున్నాడు కాబట్టి ఆయన సంవత్సర కాలం తర్వాత మేమేం చేసాము? సంఘ పెద్దగా మేము ఆయనకి ప్రమోట్ చేసాం. సంఘం అంతా చెప్పాను, నేను ఒక్కడక అంటే అలాగా వెళ్ళి సంఘంలో వారిని కలుసుకోవడానికి మిలేతు వద్ద ఆయన నిలిచి ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. వారితో తాను చేసిన పరిచర్యను జ్ఞాపకం చేసు, అంటే వాళ్ళతో ఆల్రెడీ ఆయనకి కనెక్షన్ ఉంది. కాకపోతే ఏంటంటే ఆయన విజిట్కి వెళ్ళినప్పుడు, ఆ ఊరు దర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ కాలంలో అక్కడికి రాకపోవడం వల్ల వాళ్ళతో కలిసి
గత కాలంలో పరిచర్యలో ఉన్నటువంటి ఆ జ్ఞాపకాలన్నిటిని కూడా చూస్తూ దేవుని మంద పైన అధ్యక్షులుగా వారి బాధ్యతలను నెరవేర్చవలనని వారికి ఆజ్ఞాపించెను. మరియు అప్పుడు వారికి కన్నీటి వీల్కోలు పలికెను. అపొస్తలుల కార్యాల గ్రంథము 20వ అధ్యాయము 17 నుంచి 38 వరకు. అంటే టోటల్గా ఇప్పుడు పౌలు గారు పత్రికలు వ్రాస్తున్నాడు అని అంటే ఎన్ని పత్రికలండి? ఎన్నండి? ఆ చివరి అక్కడ చెప్పట్లేదు. ఎన్నయ్యా? ఆ చివరి మరి దాసే 14 లేదా? హెబ్రీ పత్రిక ఎవరు రాశారు అనుకుంటున్నాం మనం? డౌట్ఫుల్ గానే ఉంది, కానీ లోపల కంటెంట్ కన్నా మనం చూస్తే ఆయనదైనట్టుగా ఉంటాం. ఇప్పుడు ఆ కంటెంట్ని బట్టి మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. స్పెసిఫిక్గా అక్కడ మనకి ఇవ్వలేదు, పౌలు గారే హెబ్రీ పత్రిక అని చెప్పలేదు, కానీ ఆయన పరిచర్యలో హెబ్రీ ప్రజలను హెబ్రీ ప్రాంతం గురించి కొంత అవగాహన ఆయనకు ఉంది కాబట్టి అకార్డింగ్ టు ద రైట్ అని చెప్పేసి మనం చెప్పడానికి అవకాశం అదేగా చెబుతుంది మనకి. ఎఫ్సి పత్రిక అనేటువంటిది మనకు తెలియపరుస్తుంది ఏంటంటే పౌలు గారిని సూచిస్తున్నప్పుడు, ఎక్కువ సార్లు ప్రయాణం అక్కడికి జరిగినప్పుడు, ఎక్కువ సమయం వారితో మాట్లాడుతున్నప్పుడు, ఎక్కువ వారితో గడుపుతున్నప్పుడు సహజంగా ఆ బాండింగ్ ఎలా ఉంటుందంటే ఆయనకే వాళ్ళకే ఉంటుంది ఆ బాండింగ్. కాబట్టి దాన్ని మనము ఆ విధంగా అన్నాం. కాబట్టి దాన్ని ట్రీట్ చేయడం ఎలా చేస్తున్నాం అంటే 14 పత్రికలను చేస్తున్నాం. మన పూర్వీకులు, మన గతాలో ఉన్నటువంటి సీనియర్లు అందరూ కూడా, లేకపోతే తర్జుమాదారులందరూ కూడా 14 అనే దానిని మనకి తెలియపరిచినట్లుగా చూస్తూ ఉన్నాం. పరిచయం చేసుకోవాలి. రచయితను పరిచయం చేసుకోలేదు కాబట్టి రచయిత లేడంటావా? అది మరుగై ఉన్నాడు. అది ఆయన ఏంటంటే ఆయన మీద పెట్టుకోకుండా దాన్ని ఏం చేశాడంటే యేసు మీదకి పెట్టాడు. ఎందుకంటే బరువు మోసిందంత ఆయనే కదా, భారం మోసిందంత ఆయనే కదా, అందుకని ఆయనకి ఇచ్చాడు ఆ ఆధిక్యతను. రచనా కాలము మరియు స్థలము. అవును, పౌలు గారు ఎక్కడా కూడా తన్ను తాను ఆనర్ చేసుకోలేదు కదా, తన్ను తాను హెచ్చించుకోలేదు ఎక్కడా కూడా. రచనా కాలము మరియు స్థలము. ఎఫెసీయులు పౌలు యొక్క 4వ చెరసాల పత్రికలలో ఒకటి అయి ఉన్నది. ఎఫ్సి పత్రిక పౌలు గారు చెరసాలలో ఉండి వ్రాసినటువంటి పత్రికలలో ఇది ఎన్నో పత్రిక అంట? ఒకటిదై ఉన్నది, మొదటి పత్రిక. మనం చెరసాలలో ఉంటే బయటకి ఎట్టు రావాలి, బెయిల్ ఎట్టు రావాలి, ఈ చూపుతుంటాం కదా. ఇంటికాడ ఏం చేస్తున్నారు? ఆయన ఏమో చోటల్లా ఏం చేశాడు? నేను పలానా చోట ఉన్నాను, క్రీస్తు కొరకై నన్ను హింసింపబడుతున్నాడు. అవసరస్ట్లే చెరసాలంటే దాన్ని మీరేంటంటే బయటికి వెళ్ళలేకుండా చేయటం, సంఘాలు దర్శించకుండా చేయటం, సంఘంలో ఉన్న పరిశుద్ధులతో ఫెలోషిప్ చేయకుండా ఉండటం కోసమే దాన్ని చెరసాలంటే. ఇప్పుడు వాళ్ళని వేసినట్టు కాదు, పౌరశీలను వేసినట్టు చెరసాల కాదు ఇది. కాబట్టి ఇక్కడ ఫిలిప్పీలు, కొలసీయులు మరియు ఫిలోమెను, ఎఫెసీయులు ఈయన రాసిన ఎక్కడుండి రాశాడు? ఖైదీ పత్రికలా? బాగా చెప్పాడు కురవాడు. ఖైదీ పత్రికలు అంటే రోమ చెరసాల్లో ఉన్నాం. సాధారణంగా జనాభిప్రాయం ఏమనగా ఈ పత్రికలు పౌలు ఎక్కడుండి రాశాడంట? రోమానొద్ద చెరసాల్లో ఉన్నప్పుడు వ్రాయబడినట్లుగా అపొస్తలుల కార్యాల గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనంలోను 30 నుంచి 31వ వచనంలో మనకి కనబడుతుంది. ఖైదీ పత్రికలు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఖైదీ పత్రికల రచయిత ఎవరు? చెరపత్రికలు. ఖైదీ పత్రికలు లేదు మరి అసలు బైబిల్. చెరసాల పత్రిక, చెరపత్రికలు. ఎక్కడికి వెళ్ళాడండి ఈయన? వినడానికి రండి అయ్యా. విజేంద్ర గారు రండి. ప్రార్థనలో కూడా మీరు వర్తమానం చదువుతుంటే మెసేజ్ చదువుతుంటే అట్టే వెళ్ళిపోతాం, సంఘాన్ని వదిలిపెట్టి. ఇవి మర్చిపోండి అండి సేవకులు, మనం అందరమే ఇవి మర్చిపోండి. ఇది సెల్కి ఫోన్ వస్తుందని దాన్ని ఫ్లైట్ మోడ్లో పెట్టే.
క్రమం మనకి చాలా అవసరం అండి. అది లేకపోతే చాలా కష్టం. కాబట్టి ఇక్కడ మనం కనుక పరిశీలన చేస్తే ఈ జనాభిప్రాయం సరైన ఎడల పౌలు ఎఫెసీయులకు పత్రికను రోమా నుండి వ్రాసినట్లుగా చూస్తున్నాం. అంటే రోమ శరసాల్లో ఉన్నాడు కాబట్టి క్రీస్తుశకం 61 నుంచి 63 మధ్య కాలంలో వ్రాసినట్లు, కొలసీలకు, ఫిలోమెను మరియు ఎఫెసీయులకు రాసిన పత్రికలు వాటి గమ్యస్థానమునకు ఎక్కడంట తుకికీకు మరియు ఒనేసుము చేత తీసుకొని పోబడను. ఎవరి చేత పంపించాడు ఈ పత్రికలు? తుకికీకను ఒనేసుము తోటి ఈ పత్రికలను ఆయా పట్టణాలకు పంపించాడు. అంటే ఈయన ఎక్కడ ఉన్నాడు? తుకికీను ఒనేసుము ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు ఎందుకున్నారు? వాళ్ళు ఏంటంటే రిలీవర్స్ ఒక రకంగా. వీళ్ళు బయటకు వచ్చారు, వాళ్ళు ఆనవబోయారు. లేదు, వాళ్ళని విజిట్ చేయడానికి పోయి ఉండవచ్చు. వాళ్ళు విజిట్ చేయడానికి పోయినప్పుడు వాళ్ళకి పత్రిక ఇచ్చి పంపించవచ్చు. జైలు మేట్స్ అండి ఒక రకంగా. జైలు మేట్స్ ముందు రిలీజ్ అయ్యారు ఉన్నది. అందుకనే వాళ్ళు రిలీజ్ అయినప్పుడు మరి పత్రిక బయటికి రావాలంటే ఏం చేయాలి? బయటకు వచ్చే వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకెళ్ళి ఆ పట్టణానికి ఇచ్చేటువంటి వాళ్ళు. సువార్త చూడండి ఎంత స్పీడ్గా జరిగిందో అప్పుడు కూడా, ఇప్పుడు కన్నా అప్పుడే ఎక్కువ జరిగింది కదా. కాబట్టి ఆలోచన చేయండి. మనం కూడా ఇక్కడ మనం కనుక పరిశీలన చేస్తే రాసిన పత్రిక గమ్యస్థానంలో తితుకు ఒనేసుము తీసుకొని పోబడను. అపోస్తలుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయము 21, 22, కొలసీ 4, 7, 9, ఫిలోమెను 10 నుంచి 12 వచనాల్లో ఈ 3 విషయాలు మనకు అక్కడ కనబడుతుంది. ప్రతిదానికి ఇవ్వబడిందండి ఇక్కడ. ఇప్పుడు ఒనేసుమును మనం ఎక్కడ చూస్తున్నాము? తుకికీను మనం ఎక్కడ చూస్తున్నాము? తుకికీకును ఎక్కడ చూస్తున్నాము అంటే ఈ పత్రికల్లో మనము చూస్తున్నాం. వాళ్ళు మనకు కనపడరు, ఆ గ్రంథంలో మాత్రమే కనపడతారు. పత్రిక యొక్క ఉద్దేశము ఇది చాలా ప్రాముఖ్యమైనది. పత్రిక యొక్క ఉద్దేశం, ఈ పత్రిక యొక్క ఉద్దేశము ప్రత్యేకమైన సంఘములకు వ్రాయబడిన ఇతర పత్రిక వలె కాక, ఇతర పత్రికలు అంటే ఇప్పుడు ఎన్ని పత్రికలు రాశాడు జైల్లో ఉండి? 4. ఇంకా మిగిలిన అనుకున్నాము మరీదాసు ప్రకారం 13 కదా. 13 అయితే ఇంకెన్ని ఉండే? 9 పత్రికల వలె కాక ఈ పత్రికకు ఒక స్థానిక సంఘంలోని ప్రత్యేక సమస్యను గూర్చి చర్చించదు. అంటే ఒక స్థానిక సంఘంలో ఉన్నటువంటి ఇష్యూ మీదనే వెళ్ళటల్లా. ఇక్కడ ఎఫెసు పట్టణములో ఉన్న ఆ చుట్టుపక్కల ఉన్న క్రీస్తు ప్రభు యొక్క సంఘాలలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుతూ, బోధను సరిచేస్తూ ఆయన బోధిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దానికి బదులుగా సంఘం అనగా ఇక్కడ చెప్పాడు. అప్పుడు సంఘం అనగా క్రీస్తు శరీరం యొక్క ఒక సభ్యునిగా క్రీస్తులో క్రైస్తవుని స్థితికి సంబంధించి గొప్ప అంశముల గురించి పౌలు మాట్లాడుతున్నాం. అక్కడ మాట్లాడింది ఏంటంటే క్రీస్తు శరీరమును గురించి మాట్లాడుతున్నాడు. క్రీస్తు సంఘానికి ఏమని చెప్తున్నాడు? ఆయన సంఘం అనగా క్రీస్తు యొక్క శరీరం అనేది తెలియపరుస్తున్నాడు. అంటే అప్పుడు దాకా వాళ్ళకి తెలియదు అనేది అని అర్థం, అపోహలు ఉన్నాయి అనేక వాళ్ళ అర్థం. కాబట్టి ఇక్కడ మనం పరిశీలన చేసినప్పుడు అంశముల గురించి పౌలు మాట్లాడుతున్న పత్రికలు చదివేటువంటి వారికి ప్రార్థన ఎలా చేయాలో కూడా వాళ్ళకి తెలియచేశాడు. ప్రార్థన ఎలా చేయాలండి? బహిర్గతము చేసిన విధముగా వారు కొన్ని విషయాలు ఇక్కడ కనపడుతున్నాయి. 1వ అధ్యాయం 18వ వచనములో దేవుని పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టుదో. దేవుని పిలుపు, ఆ పిలువబడినటువంటి వారు వాళ్ళ యొక్క నిరీక్షణ ఎట్టుదో అనేది చూపిస్తున్నారు. అంటే వాళ్ళ యొక్క నిరీక్షణ, అపోస్తలుల యొక్క నిరీక్షణ ఎవరై ఉన్నారు? లేక సంఘం యొక్క నిరీక్షణ ఎవరై ఉన్నారు? క్రీస్తు అయి ఉన్నారు. ఆ నిరీక్షణ గురించి తెలియపరుస్తున్నాడు. పరిశుద్ధులతో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎటుదో తెలియచేస్తున్నాడు. పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యము, పరిశుద్ధులు స్వాస్థ్యంగా ఏం పొందారు? దేవుని యొక్క మహిమ అనగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ వరమును వారు పొంది ఉన్నారు. మహిమ అనడం కన్నా పరిశుద్ధాత్మ వరం అంటాం మంచిది. ఎందుకంటే మహిమ అనే దానికి వేరు వేరు స్థలాలకు వెళ్ళేటప్పటికీ ఆ పదానికి ఉన్నటువంటి అర్థంలో కొంత మార్పు వస్తుంది సందర్భంగా. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే ఆయన యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో అంటే ఆయన మహిమైశ్వర్యం ఏంటిది? మనకి ఇవ్వబడిన పరిశుద్ధాత్మ వరము మాత్రమే కదండి. పరిశుద్ధాత్మ వరముతోటే కదా మనము ఇప్పుడు జీవించగలుగుతుంది.
అనేకులు జీవిస్తున్నారో జీవించట్లేదో మనకు తెలియదు. మనం మాత్రము పరిశుద్ధాత్మ వరము ద్వారానే జీవిస్తున్నాం. 1 అధ్యాయం 19వ వచనంలో విశ్వసించు మన యందు దేవుడు చూపుచున్న ఆయన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఏంటిదో మనకు కనబడుతుంది. ఇప్పుడు విశ్వసించుతున్నాం. మనము ఏం పొంది విశ్వసిస్తున్నాం? మనము పరిశుద్ధాత్మ అనే వరమును మనం పొంది విశ్వసిస్తున్నాము. కాబట్టి ఆ విశ్వసించుతున్న వరము యొక్క మహిమైశ్వర్యం ఎటుదో మనము ఎరిగి ఉండాలని పౌలు గారు ఎఫెసు పట్టణంలో ఉన్న వారికి తెలియజేస్తూ ఉన్నాడు. మొదటి 3 అధ్యాయంలో క్రీస్తునందు వారి ఆత్మీయ ఆశీర్వాదములను వ్యాఖ్యానిస్తూ పౌలు గారు తన సొంత ప్రార్థనలకు జవాబిచ్చును. చివరి 3 అధ్యాయములు అంత సమృద్ధిగా ఆశీర్వదించబడిన వారి నుండి ఆక్షేపింపబడిన నడత లేక నడక 4వ అధ్యాయం 1వ వచనము 17వ వచనము నుంచి 17 దాకా, 5వ అధ్యాయం 2, 8, 15 వచనాల్లో. కాబట్టి పౌలు ఇందు నిమిత్తము వ్రాసినట్లుగా మనం చూస్తున్నాం. క్రీస్తునందు వారి ఆత్మీయ ఆశీర్వాదములను క్రైస్తవులకు గుర్తు చేస్తున్నాడు. ఆత్మీయ ఆశీర్వాదాలు గుర్తు చేస్తున్నాడు. మనం ఏ ఆశీర్వాదాలు గుర్తు చేసుకుంటామండి? శరీర సంబంధమైన ఆశీర్వాదాలు మనం గుర్తు చేసుకుంటాం. ఆయన చూడండి, ఎక్కడికి వెళ్ళినా ఆయన శరీర సంబంధమైన విషయాలను ఎక్కడ కూడా ప్రత్యేకపరిచినట్లుగా మనకు కనబడతలేదు. ఎందుకంటే ఆయన ఆత్మ పూర్ణుడై ఉన్నాడు, ఆత్మావేశముతో నింపబడిన వాడిగా ఉన్నాడు. ఇది మనకున్నటువంటి ఎఫ్సీలకు రాసిన పత్రిక మొత్తంలో ఉన్నటువంటి విషయాలు. ఈ పత్రికలోని అంశం ఏంటంటే, ప్రాముఖ్యమైనటువంటి అంశము, ఎఫ్సీల వంటి మహత్తరమైన పత్రికలో ఒకే ఒక ముఖ్యాంశమును చూపుట చాలా కష్టం. ఇక్కడ ఒక స్పెసిఫిక్ విషయాన్ని గురించి చెప్పటల్లా, ఒక ప్రత్యేకమైన విషయాన్ని గురించి చెప్పటల్లా. అంటే ఎన్ని లోపాలు ఉన్నావో వాటన్నిటిని కూడా ఏం చేయబోతున్నాడు? ఆయన బోధ ద్వారా కరెక్ట్ చేయబోతున్నాడు, సరి చేయబోతున్నాడు. కాబట్టి దేవుని విమోచన ప్రణాళికలో సంఘమును గూర్చి దాని అత్యున్నత అవలోకమును బట్టి సంఘము క్రీస్తు సంపూర్ణత దాని ముఖ్యాంశములు తలంచుట సర్వసాధారణంగా ఆయన బోధించాడు. నేను ఏదో ఒక ప్రత్యేకమైన తరగతి పెట్టాను, ఈ తరగతిలో నేను ఒక విషయాన్ని నేర్చుకున్నాను, ఈ తరగతిలో నేను ఆ విషయాన్ని చెప్తాను అనేటంటే కాదండి. అలాగ ఆయన ప్రత్యేకింపబడిన విషయం కొరకు ఆయన సంఘములో ఎవరిని గురించి, సంఘము క్రీస్తు యొక్క సంపూర్ణతతో నింపబడి ఉన్నది అనేది ఆయన ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్. అది దానిని బట్టి ఆయన ఏం చేశాడు? అక్కడికి పిలువబడ్డాడు. అది ఒక శరీరము యొక్క భాగమై ఉన్నట్టి వారి యొక్క ఆశీర్వాదములను ఒక ప్రక్క చూపుచు సంఘమును గూర్చి వివరించుచు దాని మహిమపరచునట్టి ఒక పుస్తకముగా చెరసాలలో ఉండి అపోస్తలుడైన పౌలు గారు దీన్ని వ్రాసినట్లుగా రోమ పట్టణంలో చెరసాలలో ఉండి వ్రాసిన విధానాన్ని మనకి ఈ పరిచయ రూపంలో దీన్ని మనకి తెలియపరిచాడు. కాబట్టి ప్రియా దేవుని సేవకులమైన మనమందరం కూడా ఈ పత్రిక యొక్క విశిష్టతను, ప్రాముఖ్యతను మనము అందరం కూడా మరి తెలుసుకొని మనము ముందుకు వెళ్ళాలని ప్రభువుని బట్టి మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ నేను ఈ తరగతిని సహోదరుడు కోటేశ్వరరావు గారికి నేను అప్పగిస్తున్నాను. 31 ఇంట్రడక్షన్ అయిపోయిందండి. 31వ పాఠము లెసనే ఉంది. 31వ లెసన్ 31వ లెసన్ వచ్చేసి 31, 2, 3 అధ్యాయాల్లోకి వస్తుంది. ఇక్కడ 4, 6 అధ్యాయాల్లో మళ్ళీ వచ్చేటప్పటికే మార్పు వస్తుంది. మనకు టైం ఎంత అయిందండి? 12:40 అయిందా? 31లో ఫస్ట్ పార్ట్ ఉంది, అది ఒకటి చేయండి. ఈలోపు నేను భోజనం ఏర్పాటు చూస్తాను. ఓకే.